హాయర్స్ ఒక టార్చ్ ఛానల్. సో, 'పవన్ కళ్యాణ్' గారి చిన్న కుమారుడు 'మార్క్ శంకర్' సింగపూర్‌లో స్కూల్‌లో చదువుతుండగా అగ్ని ప్రమాదం జరగడం, గాయాల పాలవ్వడం, ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సో, దీనికి సంబంధించి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి చిరంజీవి గారు కూడా అప్డేట్ ఇచ్చారు. అసలేం జరిగింది ఈ ఇష్యూలో? మరిప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా మంది పొలిటీషియన్స్ స్పందించడం మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఆరా తీయడం చూస్తున్నాం. సో, ఏం జరిగింది ప్రెజెంట్ మరి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు 'మార్క్ శంకర్' పరిస్థితి ఏ విధంగా ఉంది? సో, ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే మీకు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. సార్. నిన్న మీకు కూడా తెలుసు సార్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు 'మార్క్ శంకర్' అక్కడ సింగపూర్‌లో స్కూల్‌లో ఉండగా అగ్ని ప్రమాదం జరగడం, మరి అక్కడ గాయాల పాలయ్యారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది? హాస్పిటల్‌లో చికిత్స నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఇది చిన్నదనుకున్నాను. కాస్త ఎక్కువే జరిగింది. అండ్ ఒక పాప కూడా అక్కడ స్కూల్‌లో చనిపోయిందని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. సో, ఇప్పుడు ఏ విధంగా ఉంది? అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది సార్? యాక్చువల్‌గా ఆయన 4 రోజుల పర్యటన విశాఖ పర్యటన 4 రోజుల పాటు పెట్టుకున్నారు. అయితే 2 రోజులకే పర్యటన కుదించుకోవాల్సొచ్చింది బికాజ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. అంటే వేసవి సెలవులకు సంబంధించిన ఒక ఎక్స్‌కర్షన్ లాగా సింగపూర్‌లో ఆ చోటుకు ఆ పిల్లలు ఎక్స్‌కర్షన్ లాగా వెళ్లారు. సో, ఆ ఎక్స్‌కర్షన్‌కెళ్ళినప్పుడు అనుకోని విధంగా అక్కడ ఘటన జరగడం. సో, అనుకోని విధంగా ఆ ఘటన అక్కడ జరగడము, ఆయన తన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకోకుండా అంటే వ్యక్తిగతంగా ఎవరికైనా మన కుటుంబ సభ్యులకు బాగోలేకపోతే వెంటనే ప్రమాదం అని తెలిసిన వెంటనే మనం ఎలాంటి పనులైనా వదిలేసుకొని వెళ్తాం యాక్చువల్‌గా. సో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక పక్క అక్కడ మా కళ్యాణ్ గారి వైఫ్ గారు అక్కడ ఒంటరిగా ఉన్నారు. పానిక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. తోడెవరు లేని పరిస్థితుల్లో కూడా ఆయన తన పర్యటనను అర్ధాంతరంగా క్యాన్సెల్ చేసుకొని వెళ్ళకుండా, పర్యటన ఇచ్చిన మాట ప్రకారము గిరిజనులతో ఖచ్చితంగా ఆ ప్రారంభోత్సవం చేసే వెళ్ళాలని ఆయన నిర్ణయించుకోవడము. సో, పర్యటన సాయంత్రం జూ పార్క్ వెళ్ళాల్సుండంగా, ఆ పర్యటన ఒకటి రద్దు చేసుకొని ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్‌కి వెళ్ళడం. హైదరాబాద్ నుంచి రాత్రి సింగపూర్ వెళ్ళడము. అలాగే మెగాస్టార్ గారు, అలాగే సురేఖ గారు అందరూ వెళ్లారు. సో, ప్రస్తుత కండిషన్ వచ్చేసి హ్మ్. నిన్నటి వరకు ఐసీయూలో ఉంచారు. ఈరోజు వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. సో, ప్రమాదం ఏమీ లేనప్పటికీ కూడా ఏదైతే ఆ బ్లాక్ స్మోక్ ఏదైతే ఉంటదో, అంటే పెద్దవాళ్ళకే బ్లాక్ స్మోక్ జస్ట్ ఒక 1, 2 మినిట్స్ అది మనం లోపలికి పీల్చుకుంటేనే మనము ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. సో, అలాంటిది చిన్న వయసు పిల్లలకు దట్ టూ లంగ్స్‌కి ఎక్కువగా ఎఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి, బ్లాక్ స్మోక్ కొంచెం ఎక్కువగా లంగ్స్‌లోకి వెళ్ళిందని తెలిసింది. సో, దానికి సంబంధించిన చికిత్స నిన్నంతా చేశారు. అది ఈరోజు వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. సో, వార్డ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత అది బ్లాక్ స్మోకు లంగ్స్‌లో ఎంత ఇన్ఫెక్ట్ అయింది, లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, సరే దానికి సంబంధించిన చికిత్సకు సంబంధించిన వివరాలు డాక్టర్స్ 2, 3 రోజుల పాటు ఉంచాల్సొస్తుందని తెలియజేయడం జరిగింది. సో, ఆ పరీక్షలన్నీ చేసిన తర్వాత అది ఎంత సివియర్‌గా ఉందా, నార్మల్ కండిషన్‌లో ఎన్ని రోజులకి రావచ్చు, లేకపోతే అది పూర్తిగా తీసేయడానికి శరీరం నుంచి ఆ స్మోక్ అంతా పోవడానికి ఎంత కాలం పట్టొచ్చనేది డాక్టర్స్ చెప్పాల్సిన విషయం కాబట్టి, సో, డాక్టర్స్ తదుపరి బులెటిన్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాల్సి ఉంది. ఎనీహౌ ఒక ముఖ్యమైన ఆహ్, పర్యటనలో ప్రజలకిచ్చిన మాట కోసం ఆయన చేసే సమయంలో ఒక పక్క పెద్ద కుమారుడు పుట్టినరోజు, మరో పక్క ప్రజలతో మమేకమవుతున్న సందర్భంలో ఇచ్చిన మాట కోసం వచ్చిన సందర్భంలో చిన్న కుమారుడు ఆ విధమైన ఇన్సిడెంట్ జరగడము ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా మా అధినేత ఎప్పుడూ అంటూ ఉంటారు. మనం కేవలం పార్టీల పరంగా, విధానాల పరంగా మనము వ్యతిరేక భావాలు ఉండొచ్చు గానీ, అంతిమంగా రాత్రయ్యేసరికి మనం అందరం మనుషులము. సో, మన విధానాలు వేరే అయ్యుండొచ్చు కావచ్చు గానీ, మనం అంతిమంగా మనుషులము. మనుషులమనే భావనతో ఉండాలనే ఆలోచనతో నిరంతరం ఎన్నో సందర్భాల్లో వ్యక్తిగత కక్షలకు ఏమి ఎప్పుడు వెళ్ళకూడదు. మనం అంతిమంగా మనుషులుగా ప్రవర్తించాలనే సందర్భంలో మాకు దిశానిర్దేశం చేశారు. ఎన్నో సభలలో బహిరంగంగానే చెప్పారు. 4 గోడల మధ్య గూడా చెప్పారు కాబట్టి, ఆ యొక్క ప్రేమని మిగతా పార్టీల వారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన కుమారుడికి జరిగిన ఈ యొక్క ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ కండోలెన్సెస్ కావచ్చు, లేకపోతే మేము తోడుగా ఉన్నాము, బీ బ్రేవ్ అంటూ ఆహ్, ఆయనకు సందేశాల వెల్లువ. ఆహ్,
పంపించారు. సో, అందరి ఆశీర్వాదాలు, దీవెనల వల్ల బాబుకి ఏమీ కాకుండా ప్రాణాపాయం గట్టెక్కింది. సో, ఆ యొక్క కృతజ్ఞతలు కూడా నిన్న పేరు పేరున ఆహ్, అధినేత గారు తెలియజేశారు. పేరు పేరున. సో, ఒక్కొక్క ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్ చీఫ్ మినిస్టర్స్, ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రులు, సాక్షాత్తు మోడీ గారు సింగపూర్‌లోని హై కమిషనర్ గారితో మాట్లాడడము. సో, అక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడము. సో, ఇవన్నీ ఆయన యొక్క మంచితనానికి, ఆయన ప్రజల పక్షాన నిలబడిన విధానానికి ఈరోజు ఆయనకున్న మద్దతు అనేది మరొకసారి తెలియజేయడం జరిగింది. సో, ఈ కోణంలో చూస్తే మా బాబు రికవర్ అయిన వెంటనే అక్కడ ఆ వేసవి అంటే ఐ మీన్ సమ్మర్ క్యాంప్‌కి వెళ్ళిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు చనిపోవడము. అదొక చాలా బాధాకరమైన ఘటన. నిజంగానే చాలా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగంగా తీసుకోవడం వల్ల కూడా చాలామంది ఇమ్మీడియేట్‌గా అక్కడ భవన నిర్మాణ కార్మికులు పని చేస్తున్నారు. అలాగే ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం 2019లో లాంగ్ మార్చ్ చేసి అధినేత ఎంత బలంగా పోరాడు, వారి పక్కన నిలబడ్డారో, ఈరోజు అదే భవన నిర్మాణ కార్మికులు ఆ ఘటన చూసిన వెంటనే ఈవెన్ అంబులెన్సెస్ అలాగే ఫైర్ సేఫ్టీ సిబ్బంది వచ్చే లోపలనే సగం పైగా వారు పనిని పూర్తి చేసి పిల్లల్ని రెస్క్యూ చేయగలిగారు. సో, అది ఒక అనుకోని సంఘటన అయినప్పటికీ, దురదృష్టవశాత్తు అయినప్పటికీ కూడా కోయిన్సిడెంట్ చూడండి. భవన నిర్మాణ కార్మికుల్ని ఆయన ఎలాగైతే తను ఆ రోజు మేము భవన నిర్మాణ కార్మికుల కోసం షెల్టర్స్ పెట్టి, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మా వంతుగా సో, వారికి కనీసం వాళ్ళ ఆకలి తీర్చాలి. ఆ రోజు పని లేకుండా పోయింది 2, 3 నెలలుగా అని మా అధినేతను కలిసినప్పుడు మేము కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేసి వారికి తోడుగా, నీడగా నిలబడి వారి వాయిస్‌ని తీసుకెళ్ళగలిగాం. సో, ఈరోజు అనుకోకుండా అదే భవన నిర్మాణ కార్మికులు దేశాలు ఎల్లలు వేరైనప్పటికీ కూడా మనమంతా మనుషులము. సహాయం, సేవ విషయంలో అంతిమంగా మానవత్వంతో ఉండాలనే కోణంతో ఈరోజు అంతమంది పిల్లల్ని కాపాడగలగడం, అందులో మా అధినేత కుమారుడు కూడా ఉండగలగడం ఇదొక యాదృచ్ఛికమైనప్పటికీ కూడా నిజంగా ఇదొక దైవ సంకల్పంగా, భగవత్ సంకల్పంగా భావిస్తున్నాం. సరే యాక్చువల్‌గా అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? అంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఆహ్, చిన్న స్కూల్ అని కూడా చెప్తున్నారు. పెద్దగా సెక్యూరిటీ మెజర్‌మెంట్స్ కూడా లేవు. ఇటువంటి స్కూల్‌లో జాయిన్ చేశారా? అవే ప్రమాదానికి కారణమా అని కూడా అంటున్నారు. మరి ఆ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఎందుకు ఆహ్, ఇటువంటిది జరిగింది? ఈ ప్రమాదం అసలు జరగడానికి గల కారణం ఏంటి? యాక్చువల్‌గా అది సమ్మర్ క్యాంప్. స్కూల్ కాదు. సమ్మర్ క్యాంప్ ఎళ్లారు. సో, మా పిల్లోడు మామూలుగా మనము వేసవిలో సమ్మర్ క్యాంప్స్‌కి వెళ్తూ ఉంటాం ఆడుకోవడానికి ఎక్స్‌కర్షన్ లాగా. సో, అలాంటి చోటకి వెళ్లారు. మీరన్నట్టు యాక్చువల్‌గా సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి. సేఫ్టీ మెజర్స్ అనేది ఫస్టు ఎట్ ఎనీ కాస్ట్ సేఫ్టీ మెజర్స్ లేకోకుండా బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. అయితే ఆ సేఫ్టీ మెజర్‌మెంట్స్ దాటి ఎలాగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది? అది అది అంటే ప్రమాదవశాత్తులా? లేకపోతే ఎవరైనా ఇంటెన్షనల్‌గా చేశారనేది అక్కడి ప్రభుత్వము విచారణలో చేయాల్సిన విషయం కాబట్టి, మనకు ఇప్పటి వరకున్న సమాచారం అయితే యాక్సిడెంటల్ ఘటనలుగానే తెలుస్తోంది. సో, ఏదో షార్ట్ సర్క్యూట్ గాని మేబీ అలాంటిదేదైనా జరిగి ఉండవచ్చనేది. అయినప్పటికీ కూడా దురదృష్టకరమైన సంఘటన చాలా మనము దాని పరిణామాలు అంటే పిల్లలకు కాబట్టి ఎంత వేగంగా వాటికి ఆరోగ్యం ఇన్ఫెక్ట్ అవుతుంది వాళ్ళకు. చాలా చిన్నగా లంగ్స్ గావచ్చు, చాలా ఆరోగ్యాలు చాలా చిన్న ప్రాణాలు కాబట్టి, సో వాళ్ళని వేగంగా స్పందించిన తీరు, అలాగే మనం రెస్క్యూ చేసిన విధానం ఇందాక చెప్పినట్టు భవన నిర్మాణ కార్మికులు వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చే లోపల వాళ్ళు సగం పైగా పని పూర్తి చేయడం వల్ల మనం చాలా మందిని కాపాడుకోగలిగాం. సో మెజారిటీ పిల్లల్ని వాళ్ళు దాదాపుగా కాపాడారని నిన్న కళ్యాణ్ గారు గూడా అడ్రెస్ చేయడం జరిగింది. సో, ఆ కోణంలో చూస్తే ప్రమాద ఘటనగా చూసుకోవచ్చు. అండ్ సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నిజంగానే ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిందని కూడా నిన్న కళ్యాణ్ గారు చెప్పారు. సో, ఆ మెజర్‌మెంట్‌లో చూస్తే సేఫ్టీ యాస్పెక్ట్‌లో ఖచ్చితంగా చాలా వరకు మనం వాళ్ళు రెస్క్యూ చేయగలిగారు. అట్ ది సేమ్ టైమ్ మనకు కూడా కళ్యాణ్ గారి కుమారుడు మీద అందరికి చాలా రకమైన నిన్నంతా చాలా బాధలో ఉన్నాం. అందరం దాదాపు అందరూ ప్రతి క్యాడర్‌కి సంబంధించిన వాళ్ళు, ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళు వారి దేవుళ్ళని ప్రార్థించారు. అందరూ చాలా చోట్లకెళ్ళి ఆలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు. సో, అంతిమంగా ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. సరే మీరు ఇంతకుముందు అన్నట్టు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా స్పందించారు ఈ ఘటనకు సంబంధించి. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం, ఆయన కూడా తొందరగా కోలుకోవాలి. ఈ ఘటనను చూసి నేను కూడా షాక్ అయ్యా అని చెప్పేసి పెట్టడం అది కూడా చాలా వైరల్ అయిపోయింది. సో, జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వడం దాని పట్ల మీరేం చెప్తారు సార్?
ఆబ్వియస్లీ మనం ఇందాక అన్నట్టు అంతిమంగా మనం ఎండ్ ఆఫ్ ది డే మనుషులం. సో, హ్మ్. మనకు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మా అధినేత గత 5 ఏళ్లలో ఏ రోజే గాని మీరు గమనించారో లేదో ఆయన తీశాడు పేర్లు. ఆయన వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళ సబ్జెక్టు, దత్తపుత్రుడు, ఇంకొకటి ఆయన చెప్పాడు. ఆయన మాట్లాడారు పెళ్ళిళ్ళ సబ్జెక్టు. మా అధినేత ఏ రోజే గాని వాళ్ళ ఇండ్లలో నేను అనాలంటే అనొచ్చు, ఒక నిమిషం పట్టదు. కానీ ఏ రోజే గాని నేను ఏదైనా అనాలంటే మీ ఇంట్లో మీ భార్య భారతి గారు గుర్తొస్తారు. మీ తల్లిగారు గుర్తొస్తారు. మీ చెల్లెలు గుర్తొస్తుంది అంటూ ఓపెన్‌గానే మాట్లాడారు. సో, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని సభల్లోకి తీసుకొచ్చి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు నైతికం అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు ఓపెన్‌గానే. సో, ఆయనకు ఆ క్లారిటీ లేదు. లేకపోతే ఆయనకు ఆ విచక్షణ జ్ఞానం లేదు. ఆ కామన్ సెన్స్ లేనప్పుడు మనం ఏం చేయలేమని మా అధినేత ఎప్పుడూ విధానాల పరంగానే మాట్లాడారు. అయితే అంతిమంగా నిన్న వచ్చిన ట్వీటు మరి నిజంగానే చాలా మేము కూడా ఆహ్వానించాము. క్యాడర్ అంతా కూడా నాయకులు అందరము నిన్న సోషల్ మీడియా అంతా చాలా నిజంగానే 2 పార్టీల వాళ్ళు ఒక సుగ్బాధ వాతావరణంలో చాలా ఆహ్, ఆనందపడ్డారు. నిజంగా చెప్పాలంటే లిటరల్‌గా చాలా మంది ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. ఇదొక వెల్కమింగ్ ఇలాంటి ఘటనలకు పట్ల స్పందించే విధానం ఇలాగే ఉండాలి. రాజకీయాలు అంతిమంగా ఒక మంచి పరిణామాలకు దారితీయాలి కానీ, ఒక చెడు సంకేతాలకు వెళ్ళకూడదు. సో, ఇలాంటి మంచి వాతావరణంలో రాజకీయాలుండాలి. ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చినప్పుడు, అలాగే ప్రజల కష్టాలొచ్చినప్పుడు కూడా అలాగే యునైటెడ్‌గా పని చేయాలి. ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగించాలనేది ఎక్కువ మంది కోరుకున్నారు. సో, ఆయన నిజంగానే ట్వీట్ చేయడము ఆహ్వానించదగ్గ విషయము. ఆ యొక్క కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరము మేము మీకు తోడుగా ఉన్నామనే ఒక భరోసాని మనిషిగా ప్రతి మనిషి ఇవ్వాలి కాబట్టి, ఆ భరోసాని ఆయన కూడా ఈరోజు తీసుకున్నాడు. మేము కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాము. భవిష్యత్తులో కూడా అలాంటి పరిణామాలు అంటే రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల పట్ల కూడా మేము కూడా మాతో కలిసి రావాలని మేము కూడా ప్రతి దశలో కోరుకుంటూనే ఉంటాం కాబట్టి, మాకలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేదు. జగన్ గారి విషయంలో ప్రతి సందర్భంలో పుట్టినరోజుకు మా అధినేత ప్రతి సంవత్సరము పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. కానీ వారి దగ్గర నుంచి మేమే ఏ రోజు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకవేళ చేసినా, చేయకోకున్నా కూడా మేమేం బాధపడలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో మంచికి తోడుండకపోయినా ఒక బాధలో ఖచ్చితంగా మనిషికి తోడుండాలి కాబట్టి, ఆ యొక్క బాధను లేకపోతే మేమున్నాము, ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. సో, అనే ఒక సంకేతాన్ని పంపించినప్పుడు డెఫినైట్‌లీ వి వెల్కమ్ దట్ స్టేట్‌మెంట్. ఓకే. మీరు ఇంతకుముందు అన్నారు నేనంతా కూడా బాధలో ఉన్నారని జెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకెంత బాధలో ఉండుంటారు. అయినా కూడా ఆయన మాటిచ్చారని జెప్పేసి ఆ మీటింగ్‌కి అటెండ్ అయిన తర్వాతే సింగపూర్ వెళ్ళడం జూసాము. ఏంటి సార్ ఆ కమిట్మెంట్ ఏంటి అసలు? దాని గురించి ఏం జెప్తారు సార్? మొదటి నుంచి ఇప్పుడు కాకపోయినా ఆయన 2008 ప్రజారాజ్యం టైంలో కూడా ఆహ్, విధానాల పట్ల నాంపల్లి పీసీసీ అంటే నాంపల్లి అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ భవనము, గాంధీ భవనం వెనకాల స్లమ్ ఏరియా పీపుల్‌ని, ఆడబిడ్డల్ని అర్ధరాత్రి తమ గుడిసెలు లాగేసినప్పుడు ఆయన ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళను పంచెలు ఊడదీసి కొట్టాలి అనే ఒక మాట మాట్లాడారు. దాని వెనకాల ఒక భావం ఉంది. అర్ధరాత్రి పూట ఎదిగిన ఆడపిల్లలు ఉన్న షెల్టర్ కూల్చేస్తే ఎక్కడికెళ్తారు అర్ధరాత్రి పూట? ఆ ఇంటెన్షన్‌లో నేను ఆ రోజు ఆ మాట మాట్లాడాను తప్ప నేనేం వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నాకేం అవసరము అలా అనడానికి. కానీ మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా అలాగే ఉంటే, అలాంటి పరిస్థితుల్లోనే వెళ్ళగొడితే ఎవరన్నా మీకెంత బాధ కలుగుతుంది? అలా చెయ్యొచ్చునా? మీకు కొన్ని వందల ఎకరాలున్నాయి ప్రభుత్వానికి. ఎక్కడో చోట 2 ఎకరాల స్థలం చూపించి వాళ్ళని ముందు షిఫ్ట్ చేసి తర్వాత మీరు తీసుకోవచ్చు గదా! అలా అర్ధరాత్రి కూల్చేస్తే మనిషి అనేవాడు ఒక సమాజంలో ఎదిగిన ఆడపిల్లలతో ఉండే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది అనే కోణంలోనే మాట్లాడడం జరిగింది తప్ప నేను ఇంటెన్షనల్‌గా కాదని 2008లోనే ఆయన ప్రజల పట్ల ఉన్న కన్సర్న్‌ని మనము ఒక ఉదాహరణగా గమనిస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా కూడా ప్రతి సందర్భంలో ఎవరికి ఎలాంటి సాయము తన గడప తొక్కినా లేకపోతే తన దృష్టికొచ్చిన ప్రతి విషయాన్ని పట్ల ఒక నాయకుడిగా, ఒక మనిషిగా, ఒక దేశ పౌరుడిగా కూడా ఎన్నో కోణాల్లో ఆయన తన మానవత్వాన్ని, అలాగే తన పౌరుడిగా తన బాధ్యతని ఈరోజు రాజకీయ పార్టీ అధినేతగా, అలాగే ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మరింత బాధ్యతగా సో, తన పరిధిలో తను చెయ్యాలనుకున్న ప్రతి పనిని ఒక